హలో హిట్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్ కే. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్. నా ప్రాక్టీస్ వచ్చేసి వనస్థలపురం హైదరాబాద్లో ఉంది. సో ఇవాళ మనము విజ్డమ్ టూత్ సర్జరీ గురించి మనము డీటెయిల్స్ తెలుసుకుందామండి. సో విజ్డమ్ టూత్ అనేది చాలామందికి ఒకానొక స్టేజ్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విజ్డమ్ టూత్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? సో ఇదేంటంటే మనకు 18 ఇయర్స్ నుండి ఓరల్ క్యావిటీలోకి ఎరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చాలామందికి విజ్డమ్ టూత్ అనేది వచ్చినప్పుడు కొంచెం పెయిన్ గానీ అవి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ వాటికి చాలా మటుకు ప్లేస్ అనేది సరిపోకపోవడం వల్ల అది కంప్లీట్‌గా ఎరప్ట్ అవ్వడం అనేది చాలా సార్లు మనకు జరగదు. సో కంప్లీట్‌గా ఎరప్ట్ అవ్వని థర్డ్ మోలార్స్ అంటాం వీటిని. సో విజ్డమ్ టీత్‌ని. సో కంప్లీట్‌గా ఎరప్ట్ అవ్వని థర్డ్ మోలార్స్‌ని మనకి ఏంటంటే అలాగే ఎముక లోపల సగం ఎరప్ట్ అవ్వడం లేదా పూర్తిగా ఎముక లోపల ఉండడం వల్ల దానివల్ల పెయిన్ అనేది అక్కడ ఉన్న చిగురుకనేది ఇన్ఫెక్షన్ గానీ, చీమ్ గానీ పట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా అక్కడ పెయిన్ అనేది దానికి రీజన్ అవుతుంది. సో పక్కన ఒకవేళ విజ్డమ్ టూత్ పుచ్చు లేదా క్యావిటీస్ ఉన్నట్టయితే అది పక్కనున్న నార్మల్ సెకండ్ మోలార్‌కి కూడా మనకు ఇన్ఫెక్షన్ అనేది సోకడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు విజ్డమ్ టూత్ వల్ల ఒక్కొక్కసారి నోరు తెరవడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి బుగ్గ వాపు, చెంపలు కూడా వాసే అవకాశం ఉంటుంది. సో మనం దీన్ని మనం విజ్డమ్ టీత్ పెయిన్ అనేది చాలా సివియర్‌గా ఉంటుంది. సో దాన్ని మందుల ద్వారా గానీ లేదా ఏదైనా టూత్ పేస్ట్ వాడడం వల్ల అలా తగ్గించుకోలేమండి. ఖచ్చితంగా డెంటిస్ట్ హెల్ప్ అనేది అవసరం పడుతుంది. సో మీరు నియరెస్ట్ డెంటిస్ట్ దగ్గరికి విజిట్ అయినట్టయితే సో ఒక ఓరల్ సర్జన్ అనేవాళ్ళు కరెక్ట్ స్పెషాలిటీ అండి మీకు విజ్డమ్ టీత్ అడ్రెస్ చేయడానికి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఈ పిక్చర్‌లో ఇప్పుడు ఇది మనకు మోలార్ టీత్ అంటామండి. ఇవి వెనకాల పళ్ళు. సో ఇవి మనకు దవడ పళ్ళు. సో ఇవి మోలార్ టీత్ అంటాం. దాంట్లో థర్డ్ మోలార్ అనేది విజ్డమ్ టూత్ అంటాము. సో ఇది మనకు వచ్చినప్పుడు ప్లేస్ లేకపోవడం వల్ల అది కంప్లీట్‌గా ఎరప్ట్ అవ్వడం అనేది జరగదు. సో అప్పుడేంటంటే ఇక్కడున్న చిగురు భాగం బాగా పెయిన్ వచ్చేసి మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. సో మీరు నియరెస్ట్ డెంటిస్ట్ దగ్గరికి లేదా ఓరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఎక్స్‌రే తీస్తారండి. ఎక్స్‌రే తీసినప్పుడు మీకు విజ్డమ్ టూత్ కింద నర్వ్ ఒకటి ఉంటుంది. ఇన్ఫీరియర్ ఆల్నర్ నర్వ్ అని ఉంటుంది. సో ఆ నర్వ్‌కి ఆ టూత్‌కి రిలేషన్ అనేది చూస్తారు. సో ఒకసారి మీ డాక్టర్‌తో డిస్కస్ చేసినట్టయితే ఆ విజ్డమ్ టీత్ ఎప్పుడు తీసుకోవచ్చు, దానికి తగ్గ జాగ్రత్తలేంటి అనేవి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ విజ్డమ్ టూత్ చుట్టూ మనకు ఎముక ఉంటుందండి. అది లాక్ అయిపోయి ఉంటుంది. సో అట్‌లీస్ట్ ఒక 1-2 బోన్ అనేది మనము ఆ విజ్డమ్ టూత్ చుట్టూ మనం తీసినట్టయితే విజ్డమ్ టూత్ అనేది ఈజీగా బయటికి రావడం జరుగుతుంది. సో ఇది లోకల్ అనస్థీషియా ప్రొసీజర్ అండి. మొత్తం విజ్డమ్ టూత్ తీసిన తర్వాత ఒక 3-4 కుట్లు వేయడం జరుగుతుంది. ఒక 3 డేస్ స్వెల్లింగ్ ఉండడం జరుగుతుంది. 3-4 డేస్ గ్రాడ్యువల్‌గా 1 వీక్ లోపు స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మనం విజ్డమ్ టూత్ అనేది ఇబ్బంది పెట్టినట్టయితే నియరెస్ట్ ఓరల్ సర్జన్ గానీ, డెంటిస్ట్ గానీ దగ్గరికెళ్తే వాళ్ళు మీకు ఎగ్జామిన్ చేసి ప్రాపర్ ఎక్స్‌రేలు తీసి దాన్ని మనము ఎలా తీయొచ్చు అనేది ప్లాన్ వాళ్ళు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది.